వసుధ 6వ భాగం. వసుధ పరీక్షలు రాయను అని చెప్పటంతో రామయ్య గారు వసుధతో మాట్లాడటానికి పొలానికి తీసుకువెళ్లారు. ఎప్పుడు పొలానికి తీసుకువెళ్ళినా నాన్న ఇదేంటి అదేంటి ఇదెలా కాస్తుంది అంటూ రకరకాల ప్రశ్నలు వేసి తనకు కావలసిన సమాధానం వచ్చే వరకు పట్టు వదలకుండా వెంటపడి తెలుసుకునేది. పొలం రాగానే నీటిలో దిగి ఆడుతూ పాడుతూ ఎంతో అల్లరి చేస్తూ ఉండేది. కానీ ఈరోజు ఇలా నిశ్శబ్దంగా కూర్చున్న కూతురుని చూసి రామయ్య గారు బాధపడుతున్నారు. అలా కాసేపు వసుధను వదిలేసి మెల్లిగా వసుధ తలపై చెయ్యి వేసి నిమురుతూ, చూడు చిట్టి తల్లి, నీ మనసులో మెదులుతున్న ప్రశ్నలన్నిటికీ సమాధానం నువ్వే వెతుక్కోగలవు కూడా. జీవితం అంటేనే ఎన్నో రకాల భావోద్వేగాలతో కూడుకున్న ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. వాటన్నింటినీ దాటుకుంటూ వెళ్లటంలోనే ఉంది మనిషి యొక్క సామర్థ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే జీవితం కొమ్మ చివరన జారే మంచు బిందువు వంటిది తల్లి. ఏ క్షణమైనా జారిపోవచ్చు. జారే లోపే సంపూర్ణంగా జీవించాలి. కష్టాలకి కుంగిపోవద్దు, సుఖాలకి పొంగిపోవద్దు. చీకటి వెలుగులు ఉండటం ఎంత సహజమో కష్టం సుఖం ఉండటం కూడా అంతే సహజం. పరిస్థితి ఏదైనా నీ ధైర్యాన్ని వీడకూడదు. మనిషికి డబ్బులు, ఆస్తి, అంతస్తులు ఏవి ఉన్నా లేకున్నా బ్రతికేయగలడు. కానీ ధైర్యం లేకపోతే మాత్రం బ్రతికే భారంగా మారి నరకం అనుభవించాల్సి వస్తుంది. ఇకపోతే నువ్వు రేపు పరీక్షలు రాయనంటున్నావు. మనిషి మేధస్సుకి అక్షర జ్ఞానం తోడైతే ఆ మనిషి ఎన్నో అద్భుతాలు సృష్టించగలడు. అలాగే ఇప్పటి వరకు మౌనంగా కూర్చుని తండ్రి మాటలన్నీ వింటున్న వసుధ చాలా సంతోషంగా ధైర్యం తెచ్చుకుని, అలాగే నాన్న, నేను పరీక్షలు రాస్తాను అంటూ తండ్రి చెయ్యి పట్టుకుని సంతోషంగా ఇంటివైపు అడుగులు వేసింది. ఇంటికి వెళ్ళిన వసుధ పరీక్షకి కావలసిన వస్తువులన్నీ తండ్రికి చెప్పి తీసుకురమ్మంటుంది. వసుధ చెల్లి తారక ఆల్ ది బెస్ట్ అక్క, పరీక్షలు బాగా రాయాలి అంటూ వద్దంటున్నా వినకుండా బలవంతంగా పాలు తాగించి అక్క బుగ్గపై ముద్దు పెట్టి పంపించేస్తుంది. అలా పరీక్షలన్నీ చక్కగా రాసింది వసుధ. చివరి పరీక్ష రోజు మృదుల వసుధ సెంటర్కి వచ్చి వసుధని కలిసి, ఏంటే ఇలా ఉన్నావు అనగానే, అలా నడుస్తూ మాట్లాడుకుందాం అంటుంది వసుధ. సరే పద అంటూ స్నేహితురాళ్ళిద్దరూ నడక మొదలు పెట్టారు. చెప్పు వసు అనగానే వసు ఒక్క క్షణం మౌనం తరువాత, నాకు పెళ్లి కుదిరింది అంటుంది. మృదుల ఒక్కసారి షాక్లోకి వెళ్ళిపోయింది. ఏమీ మాట్లాడకుండా అలా నిలబడిపోతుంది. వసుధ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది. ఏమంటున్నావే నువ్వు, నిజం చెప్పు అనగానే, నిజమేనే, అబద్ధం ఎందుకు చెప్తాను అంటూ అందంగా నవ్వింది వసుధ. ఓసై, నీకిప్పుడే పెళ్లికి తొందరేమొచ్చింది రాక్షసి, అయినా మీ అమ్మని అనాలి. ఈ చెత్త ప్లాన్ ఆవిడదే కదా. ఒసై, నువ్వు క్లాస్ అందరికంటే చిన్న పిల్లవే. ఎవరూ ఇలాంటి గొప్ప వార్త చెప్పలేదు ఇప్పటి వరకు. ఆ పెద్ద కవితను చూడు, గాడిదలా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అయ్యి మన బ్యాచ్లోనే ఎగ్జామ్ రాస్తూ ఉంటుంది. దానికి 19 సంవత్సరాలు, నువ్వు 15 సంవత్సరాలు. మీ అమ్మకి ఇంత తొందర ఏంటే, పద ఇంటికి మీ అమ్మ సంగతి చెబుదాం అంటూ కోపంగా అరుస్తుంటే స్నేహితురాలికి తనపై ఉన్న ప్రేమకు సంతోషపడుతూ, అమ్మని తప్పుపట్టలేం కదా, ప్రస్తుతం ఊరిలో ఉన్న సిచ్యుయేషన్ వల్ల అలా ఆలోచించింది. అయినా అమ్మ అన్నీ ఆలోచించే చేస్తుంది కదా అంది వసుధ. అది కాదే, మరి నీ ఆశలు, గొప్ప లాయర్ కావాలి అని నువ్వు కన్న కళలు, కావాలి అనుకున్నవన్నీ దక్కవు, వచ్చిన వాటిని స్వీకరించి ముందుకు వెళ్ళాలి అంది వసుధ. అమ్మా తల్లి, నీకు ఒక దండం బాబు. ఆ మహాతల్లి నిన్ను ఎన్ని కష్టాలు పెట్టినా నీకు ఆమె మీద కోపం రాదేమో కానీ నాకు చూస్తేనే చాలు బుర్ర బద్దలు కొట్టేయాలనిపిస్తుంది. కానీ నీ మొహం చూసి వదిలేస్తున్నాను. అయినా మీ నాన్న ఎలా ఒప్పుకున్నారు అనగానే, ఏముంది, అమ్మ చచ్చిపోతాను అని బెదిరించింది. ఇక నాన్న ఒప్పుకోక తప్పలేదు. చస్తే పీడపోయేది అని కోపంగా అనగానే వసుధ మృదులని ఉరిమి చూసింది. మృదుల కోపం తగ్గించుకుని, సరేలే, ఇంకొకసారి అనను అని చెవులు పట్టుకుని సారీ చెప్పింది. మృదుల చేష్టలకి వసుధ పెద్దగా నవ్వేసి, అమ్మయ్య నవ్వేశావా అని వసుధని హత్తుకొని, నీ మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది వసు నుదుటిపై ముద్దు పెట్టింది. చెప్పడం మర్చిపోయా, ఈ పెళ్లి విషయం ఫ్రెండ్స్ ఎవరికి ఇప్పుడే చెప్పొద్దు, పెళ్లి అయిపోయాక చెప్పు అంది వసుధ. ఎందుకే అనగానే, చెప్పింది చెయ్యి అంది వసుధ. అలానే అని మృదుల ఇద్దరూ కలిసి వెళ్ళిపోయారు. వసుధ పరీక్షలు అయిపోయాక వారం రోజులకు నిశ్చితార్థం చేసుకున్నారు. ఏదో అర్జెంటు పని ఉందని చెప్పి పెళ్లి కొడుకు రావటానికి వీలు పడలేదు అని వసుధ ఆడపడుచుని కూర్చోపెట్టి జరగవలసిన తతంగం అంతా జరిపించి పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. పరీక్షలు అయిపోయాక వసుధ క్లాస్లోనే చదువుతూ ఉన్న లక్ష్మణ్ వసుధ కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ వసుధ అక్కడికి రాలేదు. ఈ మెంటల్ పిల్ల రాలేదేంటబ్బా, ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చి ఆడుకునేది కదా. రేపు ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ కంట పడకుండా తారక హెల్ప్తో వసుని కలవాలి అనుకుని వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన లక్ష్మణ్ని అమ్మమ్మగారు చనిపోయారు అని ఊరికి తీసుకువెళ్ళిపోయారు. తరువాత కొన్ని రోజులకు బంధువులందరి సమక్షంలో వసుధ సాగర్ల పెళ్లి వేడుకగా మొదలయ్యింది. గంధపు రంగు చీరలో గంధపు చెక్కలా మెరిసిపోతున్న వసుధను చూసి పెళ్లికి వచ్చిన బంధువులందరూ, అమ్మాయి బుట్టబొమ్మలా ఉంది అని మెచ్చుకుంటుంటే కమల గారు పొంగిపోయారు.
పెళ్లికొడుకు సాగర్ మాత్రం పంతులు చెప్పినవన్నీ యాంత్రికంగా చేస్తూ కూర్చున్నాడు. కనీసం వసుధ కేసి కన్నెత్తి కూడా చూడలేదు. వసుధ కూడా పంతులు చెప్పినవన్నీ శ్రద్ధగా చేస్తూ ఇక నా జీవితం ఎటుపోతుందో అనే భయంతో బిక్కుబిక్కుమంటూ కూర్చుంది. మాంగళ్యధారణ కానివ్వండి బాబు అని పంతులు పెళ్లికొడుకు సాగర్ చేతిలో మంగళసూత్రాలు ఇవ్వగానే సాగర్ ఒక క్షణం తల్లికేసి చూసి వసుధ మెడలో 3 ముళ్ళు వేశాడు. వసుధ మెడలో మంగళసూత్రాలు వేలాడుతుంటే కళ్ళల్లో నుండి నీళ్లు వస్తున్నా తండ్రి చూస్తే ఎక్కడ బాధపడతాడో అని బలవంతంగా ఆపుకుని పైకి చిరునవ్వు నటించింది. పెళ్లి తంతు పూర్తయ్యాక అప్పగింతలు చేస్తున్నప్పుడు వసుధ తండ్రిని పట్టుకుని బోరున ఏడ్చింది. రామయ్య గారు వసుధని సముదాయించి మెట్టి నింట మంచి పేరు తెచ్చుకో తల్లి, అక్కడ వాళ్ళు తెలుసో తెలియకో ఒక మాట అన్న మనసులో పెట్టుకోకు, అన్ని సర్దుకుపో తల్లి అని వసుధ నుదుటిపై ముద్దు పెట్టారు. వసుధ తల్లి మాత్రం ఏ బాధ లేదు అన్నట్లుగా సంతోషంగా ఉంది. వసుధ చెల్లికి, అన్నకి, నానమ్మకి, బాబాయికి, పిన్ని పిల్లలకు అందరకు వెళ్ళొస్తాను అని చెప్పింది. ఎవరిలోనూ ఎలాంటి బాధ లేదు. చెల్లి తారక మాత్రం అక్కని చుట్టేసి బావురుమంది. పెళ్లికి స్నేహితులెవ్వరికీ చెప్పకపోయినా మృదులని మాత్రం పిలిచింది. ఇంట్లో వాళ్ళెవ్వరూ వసుధని దగ్గరకు తీసుకోకపోవటం చూసిన మృదుల బాధపడి వసుధని చుట్టేసింది. రామయ్య గారు, సుశీల గారు ఇద్దరు కల్పించుకుని తారకని, మృదులను విడదీశారు. మృదుల సాగర్ దగ్గరకు వెళ్ళి, మా వసుధ చాలా మంచిది, కొంచెం అల్లరి పిల్ల, ఏదైనా తప్పు చేసినా అర్థమయ్యేలా చెప్పండి, అర్థం చేసుకుంటుంది, దాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి మృదుల అప్పటి వరకు తండ్రి చెల్లి తప్ప తన వాళ్ళెవ్వరూ వసుధని పట్టించుకోకపోవటం గమనిస్తూనే ఉన్నాడు సాగర్. అతని వదినలు మృదుల మాటలు విని ఒక చిన్న నవ్వు నవ్వి అలానే అన్నాడు సాగర్. తొలిసారి భర్త మొహంలోకి చూసిన వసుధ అతని నవ్వుకి మైమర్చిపోయి అతన్నే చూస్తుంది. అంతలో అత్తగారు వచ్చి లేట్ అయిపోతుంది అంటూ వసుధని వెంటబెట్టుకుని బెంగుళూరుకి ప్రయాణం మొదలు పెట్టారు. అందరికీ వీడుకోలు చెప్పి భారమైన మనసుతో ఇక్కడి వాళ్లతో నా జీవితం ముగిసింది అని కొత్త జీవితం కోసం ప్రయాణం మొదలుపెట్టింది వసుధ. కొన్ని గంటల ప్రయాణం తరువాత మెట్టునింట అడుగుపెట్టిన వసుధకు ఆదిలోనే హంసపాదు అన్నట్లు గుమ్మంలోకి వెళ్ళగానే బ్రహ్మముడి వేసిన పైపంచ వసుధ మొహాన కొట్టి ఇంట్లోకి వెళ్ళబోయాడు సాగర్. వసుధకు ఏమీ అర్థం కాక భయంతో ఎవరిని చూడాలో తెలియక అందరినీ చూస్తుంది. కమలగారు సాగర్ అక్కడే ఆగు, అమ్మాయితో కలిసి కుడికాలు లోపలికి పెట్టి రండి అని ఆపేసింది. సాగర్ అసహనంగా మొహం పెట్టి ఇక్కడే ఆగిపోయాడు. కూతురు చేత హారతి ఇప్పించి కొత్త కోడలితో గృహప్రవేశం చేయించారు కమలగారు. ఇంట్లోకి వెళ్ళగానే సాగర్ విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. వసుధని దేవుడి గదికి తీసుకువెళ్లి దీపం వెలిగించు అని చెప్పారు కమలగారు. వసుధ అత్తగారు చెప్పినట్లే చేసి అత్తగారు చూపించిన గదిలోకి వెళ్లి నిద్రపోయింది. తెల్లవారి లేచాక తన వాళ్ళు ఎవ్వరూ వసుధకు తోడు రాలేదని కూతురుని వసుధని అలంకరించమని పంపించారు కమలగారు. సత్యనారాయణ వ్రతానికి అంత దూరం తామెవరమూ రాలేమని చెప్పి వసుధకి అమ్మైనా అత్తైనా ఇకపై అన్నీ మీరే, అందుకే మీరే జరిపించండి వదిన గారు అని ఫోన్ చేసి చెప్పారు వసుధ తల్లి జానకి. కమలగారు వెళ్లి వసుధకి విషయం చెప్పి వ్రతానికి తీసుకువెళ్లారు. వసుధకి తన వాళ్ళ గురించి తెలుసు కనుక అర్థం చేసుకుని తండ్రి కూడా దూరంగా ఉన్నాడు అని బాధపడుతూ పూజలో కూర్చుంది. పూజ పూర్తయ్యాక భోజనం చేసి కాసేపు పడుకో అమ్మా అని అత్తగారు చెప్తే వెళ్లి పడుకుంది వసుధ. సాయంత్రం 6 అవుతుండగా కమలగారు వచ్చి లేపితే లేచి సారీ అత్తయ్య, మెలకు రాలేదు అనగానే పిచ్చి పిల్ల, చిన్న విషయానికి సారీ ఎందుకు చెప్పు, వెళ్ళి స్నానం చేసిరా, మీ ఆడబడుచు వచ్చి నీకు చీర కట్టి నిన్ను రెడీ చేస్తుంది అనగానే ఈ సమయంలో స్నానం ఎందుకు చేయమంటున్నారో అర్థం కాక అత్తగారు చెప్పినట్లు వినమన్న తండ్రి మాట గుర్తుకు రాగా అలాగే అత్తయ్య అని స్నానానికి వెళ్ళింది. స్నానం చేసి వచ్చిన వసుధని తెలుపు రంగు పట్టుచీరలో అందంగా అలంకరించి తల నిండా మల్లెపూలు తురిమి చేతికి పాల గ్లాసు ఇచ్చి సాగర్ గదిలోకి పంపారు. వెళ్లే ముందు సాగర్ ఏం చేసినా అడ్డు చెప్పకు అని కోడలికి చెప్పి పంపించారు. శోభనం గదిలో అడుగుపెట్టిన వసుధకి ఎలాంటి అనుభవం మిగలబోతుంది? అసలు లక్ష్మణ్ ఎందుకు వసుధని కలవాలి అనుకున్నాడు? అత్తవారింట వసుధ జీవితం ఎలా ఉండబోతుందో మరో భాగంలో తెలుసుకుందాం. అంతవరకు మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.